ఇప్పుడు కాసేపు బీజేపీ వ్యూహాలు పక్కన పెడితే బీజేపీ కాంగ్రెస్ పై చేసినటువంటి ఆరోపణలు ఒకసారి చూద్దాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనాల డబ్బులు తీసుకొని కేంద్ర అంటే కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎంలో మారుతుంది అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి ఏం చెప్తారు మీరు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా మెట్రో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ప్రతి వారానికి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు రాష్ట్రానికి రావడం, మంత్రి అయితే ఒక అధికార కార్యక్రమంలో పాల్గొనడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ మీద ఏదో ఒక అవాకులు చెవాకులు పేరిపోవడం అది ఆనవాయితీగా తయారైంది. వాళ్ళు వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు. అనవసరమైనటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిపోవడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఏటీఎంగా మారిందంటే మీకు నిజంగా ఇక్కడ అవినీతి జరిగి దీన్ని తీస్తున్నారంటే మీరు దాన్ని బయటకు తెలిసే ప్రయత్నం చేయండి. మీరు కేంద్రంలో అధికారంలో ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ జరిగింది స్పష్టంగా చెప్పి దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి. పుట్టిన ఏటీఎం లాగా తయారైన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుపోయి ఇస్తారండి? స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా? ఎట్లా ఇస్తారు? మీరు ఇస్తున్న సెంటర్ నుంచి వచ్చే నిధులన్నీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఇస్తున్నారా? ఆరోపణకు అర్థం ఉండాలండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము ఈ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం. మరి ఈ దేశంలో 12 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు భారతీయ జనతా పార్టీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లుంది, ఇవాళ ఎట్లా ఉంది? జిల్లాకు పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. ఈ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మీరు అధికారంలో ఉండి దాన్ని అడ్డం పెట్టుకొని మీరు అవుట్ ఆఫ్ ఇట్ అని చేసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఎట్లా కాంగ్రెస్ పార్టీ మీద ఉట్టిగానే మన గుడ్డగాల్చి ముఖం మీద వేయడం ఏంటండి? ఏం పద్ధతి అది? మేము 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, దీనికి ఉన్నటువంటి దేశభక్తి, దీనికి ఉన్నటువంటి శాంటిటీ భారతీయ జనతా పార్టీ స్వతంత్ర ఉద్యమంలో ఉందా? దేశభక్తి పేరు మీద మార్కెట్ చేసుకోవడం కానీ వాళ్ళకున్న దేశభక్తి ఏమిటి, దైవభక్తి ఏమిటి అన్నది రామాలయము ఉన్నటువంటి అక్కడ జరిగిన ఉజ్జయినిలో జరిగినటువంటి ఉద్ఘాటనలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. వాళ్ళు దేని గురించి మాట్లాడతారండి? ఉట్టి అవినీతి, మేము మాత్రమే స్వచ్ఛమైన వాళ్ళం, మేము మిగిలిన దాన్ని అంతా కూడా అవినీతి పట్టుకొని స్వయంగా రేవంత్ రెడ్డి గారే అన్నారు, గాంధీ కుటుంబానికి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్థికంగా బలపరచడానికి నేను తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఒక రోజు ఆయన చెప్పిన మాట. ఏ ఉద్దేశంతో అన్నారు ఆయన? కార్యకర్త 100 రూపాయలు వేసుకున్నా కూడా మనం ఇంత ఇవ్వచ్చు అని మాట్లాడినటువంటి మాట అది. ఓకే, ప్రజల సొమ్ము కాదు ఉన్నటువంటి మన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఎంతమంది పందాలు ఇచ్చిందండి? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన చైనా వారే, మన బంగ్లాదేశ్ తోటి జరిగిన వార్లోనే కానీ పాకిస్తాన్ జరిగిన వారిలో డొనేషన్స్ ప్రజలు ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఆ సంస్కృతి ఉన్నది. మనం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. ఇవాళ మన పార్టీ అధికారం లేక వాళ్ళు ఇబ్బందులు ఉంటే మనం అలా 100 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు అవుతాయని చెప్పి ఆయన అన్నాడు మాట. దాన్ని తీసుకుపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఎక్కడ ఇస్తున్నాను ఏం చెప్పడం అంటే, మరి ఈ 1000 కోట్లు, లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎట్లా వస్తున్నాయి? వాళ్ళకున్న నిధులు ఏమిటి, మాకున్న నిధులు ఏమిటి చూసుకోమనండి. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత కూడా లేవు కదా మా దగ్గర. అఫీషియల్ గా వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి? బాండ్స్ రూపంలో ఎన్ని వచ్చినాయి? వాళ్ళకు ఎట్లా వస్తున్నాయి బాండ్స్? అనవసరమైన వ్యాఖ్యలు అవినీతి చేసేది వాళ్ళందరి ప్రపంచంలో అందరూ అవినీతి పరులుగా ప్రచారం చేసేది వాళ్ళు. అసలు అవినీతి మీ దగ్గరే ఉండే. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి దేశమేమో రూపాయి వాల్యూ పడిపోతుంది. దేశం యొక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడి జీవితం దుర్భరమవుతుంది. ఈ దేశంలో ఉన్న సంపన్నులు మాత్రం ప్రపంచంలోనే కుబేర్లు అవుతున్నారు. ఎట్లా అవుతున్నారండి? ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది వాళ్ళను? లక్షల కోట్ల రూపాయలు, 25-26 లక్షల కోట్ల రూపాయల వేవర్స్ కార్పొరేట్ సంస్థలకు ఇస్తారు. మీరు అగ్రికల్చర్కి ఇవ్వమంటే 1 లక్ష కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు వేవర్స్ ఇచ్చిండ్రా? మిగిలిన స్థాయిలాలను సామాన్యులకు పంచితేనేమో తప్పు, సంపన్నులకు పంచితే తప్పు కాదు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏం మాట్లాడుతుందంటే కేవలం సామాన్యులకు ఇస్తే తప్పండి, అట్లా వాళ్ళకి అలవాటు చేయకూడదు, కరెక్టే చేయవద్దు. మరి సంపన్నులకు ఇవ్వచ్చా? ఒక బ్యాంకులో లోన్ సరిగ్గా కట్టకపోతే మళ్ళీ మీకు సిబిల్ లేక నెక్స్ట్ బ్యాంకులో లోన్ రాదు. ఇవాళ ప్రపంచంలో సంపన్నులకు మీరు ఎందుకు వివరిస్తున్నారు? వాళ్ళకి ఏం అవసరం అని వివరిస్తున్నారు? ప్రశ్నించే వాళ్ళు సరిగ్గా లేరనా?
ఎట్లా మీరు దాని గురించి 100% పొరపాటు అండి. భారతీయ జనతా పార్టీ నడ్డా గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. ATM గా వాడుకునేటువంటి అలవాటు కానివ్వండి, అధికారాన్ని అడ్డం చేసుకుని సొమ్ము చేసుకునేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. 140 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి పార్టీ, నిజాయితీ పునాది మీదనే ఈ పార్టీ నిలబడి ఉంది ఇప్పటి కాలం. ఎందుకంటే ఏదో 30-40 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కాదు మాది. సైద్ధాంతికంగా ఉండేటువంటి పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య విలువలతోటి ఈ దేశ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంది, అధికారం కోసం కాదు. కేవలం అధికారమే పరమావధి కాదు మాది. ఏ రాష్ట్రాన్ని ఇట్లా కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీ నిరంతరం ఎన్నికల ప్రక్రియను ఎట్లా మ్యానిపులేట్ చేయాలి కాదండి. ఇది మీరు ఎప్పుడు కూడా లేదు. వాళ్ళు చేసిన పూర్తి అవాస్తవం. తర్వాత వారు మేము అధికారంలోకి రావాలి, వేరే పార్టీ వాళ్ళని రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు మన బీజేపీ ప్రతినిధి శ్రీనివాస్ గారు కూడా స్వయంగా ఒప్పుకున్నారు, మా బలం సరిపోతలేదు, ఇంకో కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏంది రాష్ట్రంలో అన్న సంగతి తేటతెల్లం, అందరికి తెలిసిన విషయమే. ఆ ఉన్న 4 లోపల 4 గ్రూపులు ఉన్నాయి. దానితో పాటు ఎవరికి సయోధ్య లేదు. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొని పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నంలో హైకమాండ్ ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఆకర్ష్లో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం అది. సరే, ఏ పార్టీ వాళ్ళని ఏ విధంగా ఆకర్షించి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ పార్టీ ఎట్లా బలోపేతం చేసుకుంటారు అన్నది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు దాని గురించి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో రేపు వస్తామని వెలుగబెడతామని వాళ్ళకి అంటుంది పగటి కలలే. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం కేవలం 2వ స్థానం కోసం, ప్రధాన ప్రతిపక్షం కోసం పడుతున్నటువంటి పోటీ తప్ప అది మా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కూడా వాళ్ళు పోటీలోకి రాలేరు. కాంగ్రెస్ పార్టీని కాదని ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు ప్రధాన ప్రతిపక్ష స్థాయి కోసం, అంతే తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారంలోకి వాళ్ళకి ఇక్కడ వచ్చుడు అనేది పగటి కళ. అంతకంటే ఎక్కువ దాంట్లో చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు.